హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ జ్యోతి 2006 ఛానల్. ఈనాటి స్పెషల్ క్యాబేజీ ఉల్లిపాయ గట్టి పకోడీ. సాధారణంగా గట్టి పకోడీని కేవలం ఉల్లిపాయలతో మాత్రమే చేస్తారు. కానీ ఇక్కడ నేను ఉల్లిపాయల క్వాంటిటీ కొంచెం తగ్గించి వాటి ప్లేస్లో క్యాబేజీని వేసి గట్టి పకోడీ చేశాను. టేస్ట్ చాలా బాగుందండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ని వేసుకొని చిన్న మంట మీద వేడి చేసుకుందాం. ఇవి ఉల్లిపాయ క్యాబేజీ గట్టి పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. క్యాబేజీ 1 కప్పు, ఇది సన్నగా పొడుగ్గా ఈ విధంగా కట్ చేసుకున్నాను. 1 కప్పు ఉల్లిపాయలు, ఇవి కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. దానిలో ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 కప్పు క్యాబేజీకి 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, దానికి 1 కప్పు శనగపిండి. ఇప్పుడు 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. దాంతోపాటు ఒక 3 స్పూన్లు బియ్యం పిండి వేసుకొని వీటినన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోని 2 స్పూన్ల కారం, దీంతో పాటు 1 స్పూను జీలకర్ర పౌడరు, ఇంకా రుచికి సరిపడ్డ ఉప్పు, ఇంకా 1 స్పూను జీలకర్ర, ఇంకా కరివేపాకు, ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, వీటన్నిటిని బాగా ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టుకుని ఈ మిశ్రమంలోని 2 స్పూన్ల వేడి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకుంటే మనకి పకోడీలు బాగా కరకరలాడుతూ వస్తాయి. ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో ఎక్కువ నీళ్లు వేసి కలపకూడదండి, అందుకని 1 స్పూను 2 స్పూన్లు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇంచుమించు మనకు ఉల్లిపాయల్లోని క్యాబేజీలో వచ్చిన వాటర్తోనే కలుపుకుంటే మనకి పకోడీలు అనేవి బాగా కరకరలాడుతూ వస్తాయి. 2 స్పూన్ల వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి, పొడిగా కలుపుకోవాలి. ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పైకి తేలుస్తూ కలుపుకోవాలి. వాటర్ కొంచెం సరిపోతే కొంచెం వేసుకోండి, ఒక 1/2 స్పూన్ లాగా. కొంచెం వాటర్ తక్కువగా ఉండాలి. నూనె కాగిపోయిందండి. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా పైకి తేలుస్తూ కొంచెం ముద్దలుగా కొంచెం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పకోడీలు వేసుకోవాలి. వీటిని చిన్న మంట మీదే వేయించుకోవాలి. 5 నుండి 10 నిమిషాల వరకు టైం పడుతుంది. ఈ విధంగా చిన్న మంట మీద వేయించుకుంటే కరకరలాడతాయి. ఇలా మీకు నచ్చినన్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత 3 నిమిషాలు ఏ విధంగా కదిలించకుండా ఉంచుకోండి. తర్వాత ఈ విధంగా పాన్ని కదుపుతూ టాస్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత చిన్న స్పూన్ కానీ గరిటె కానీ తీసుకొని దాంతో టాస్ చేయండి. ఈ విధంగా హై ఫ్లేమ్లో ఉంచుకొని ఎప్పుడూ వేయించుకోకండి. దీనికి నిదానంగా వేయించుకోవడం చాలా ముఖ్యం. ఉల్లిపాయలు క్యాబేజీ అనేవి సన్నంగా తరిగి పెట్టుకున్నాం కాబట్టి మనం వీటిని హై ఫ్లేమ్ మీద చేయకూడదు. చూడండి, నాకు ఒక 8 మినిట్స్కి ఈ విధంగా వేగాయి. సరే ఫ్రెండ్స్, మన వేడి క్యాబేజీ ఉల్లిపాయ గట్టి పకోడీ రెడీ అయిపోయినట్లే. ఫ్రెండ్స్, నచ్చిందా? అయితే మరెందుకు ఆలస్యం, మీరు కూడా నాలాగా ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. లేదా మీరు తయారు చేసిన ఈ పకోడీ పిక్ని ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేస్తూ పెట్టండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.